ముఖ్యమంత్రి గారు కొడుకు. ఈరోజు మీరు వంశీ ఎక్కడ ఉన్నాడో చెప్తున్నారు. మీరు అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో అని ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కొడుకు ఎక్కడ పారిపోయాడని అడుగుతూ ఉన్నారు. ఎక్కడున్నారు? రాష్ట్రం ఉన్నారా? దేశంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పండి అండి. జగన్మోహన్ రెడ్డి గారికి మీకేం సంబంధం? అసలు జగన్మోహన్ రెడ్డి చెట్లో కూర్చొని క్యాబినెట్ హెడ్గా లేడు, ప్రభుత్వం హెడ్గా లేడు. ఆయన ఎక్కడుంటే ఎందుకు? ఆయన మామూలుగా సామాన్య మానవుడుగా ఉన్నారు. బెంగళూరులో ఉన్నాడా, విదేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు? నో, పరిపాలిస్తున్నటువంటి పాలకులు అడ్రస్ లేకుండా కాదన్నా గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడు ఎవరున్నాడు నేను అడగట్లే, ఇంక అడుగుతా. నెక్స్ట్ మీకు హ్యాండ్ ఎవర్ అని చేసిపోయారా పోయేటప్పుడు? చెప్తున్నాను, ఒకరు ఉంటే అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఈ రోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు ఒక 4 రోజుల నుంచి. మీకు రాలేదు ఈ డౌట్? ప్రశ్నించాలన్న వాళ్ళు ఈ ప్రశ్న మీకు చేరట్లేదా? మీరు వేయట్లేదా? వేర్ ఈజ్ గాన్? అది చెప్పాలి కదా. ప్రజలకు చెప్పకుండా దొంగల్లాగా ఎక్కడికి బయలుపోయారు? ఇది ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఎక్కడున్నారు తెలియాలి కదా. అరే అసలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుందండి. రైతుల యొక్క ఇబ్బందులకి వర్చువల్ గా నిన్న అక్కడ ఓపెన్ చేసిన దానికి ఆ డ్రైనేజీలు కట్టడానికి ఎక్కడ ఉన్నారంటే ఇంకా మేమేం చెప్పాము. మీది కాదండి, నేననేది ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను సార్. ముఖ్యమంత్రి గారు కొడుకు ఎక్కడున్నారని రాష్ట్రంలో ఒక ప్రశ్న పెట్టింది. చెప్పండి. లేదు, ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ ఉండాలి కదా సార్. మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఇట్స్ నాట్ ఎ ట్రాప్, ఇట్స్ ఎ టాక్. ఇట్స్ ఏ ప్రజలు అనుకుంటున్నటువంటి, ప్రజలు కోరుకున్నటువంటి, ప్రజలు మాట్లాడుతున్న అంశం. దీన్ని నాకు చెప్పకపోయినా వర్మ గారు కానీ చెప్పండి, అట్లీస్ట్ శివులన్నా చెప్పండి. అరే ఒక ముఖ్యమంత్రి కనపడటం లేదన్న దశలోకి, పోస్టర్లు వేసుకున్న దశలోకి వెళ్ళిపోతే, ప్రజలు చర్చించుకున్న దశలోకి వెళ్ళిపోతే లేదు హియర్ ఇస్ ఎ షెడ్యూల్. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి ఒక షెడ్యూల్ ఇస్తే ఆ కోర్టుకు కూడా షెడ్యూల్ ఇచ్చారు, టైం ఇచ్చారని మాట్లాడిన మీరు ముఖ్యమంత్రి గారు కనపడలేదంటే హీరో షెడ్యూల్ ఎక్కడో చెప్పండి. నిన్న షెడ్యూల్ ఎక్కడుందో చెప్పండి. రేపు ఎక్కడ ఉంటాడు? రేపు ఉదయం. వెర్ ఇస్ ఈ నౌ? అరే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కనపడటం లేదు, వంశీ కనపడట్లేదని వంశీ గోవాలో ఉన్నాడని చెప్తున్నారు. వంశీ ఎంత ఉంటే ఎంత, పోతే ఎంత అండి? వంశీని మీరు ఏమైనా చేయగలుగుతారు. గోవాలో పెట్టగలుగుతారు, పుతిన్ దగ్గర పెట్టగలుగుతారు, మార్ఫింగ్ చేయగలుగుతారు. అసలు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నారా లేదా, పరిపాలనలో ఉన్నారా లేదా చెప్పండి. ఇది దీన్ని వదిలేసి గుడివాడలో ఏం జరిగింది కొట్టుకుంటున్నారా? మాకెందుకండి? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వెంకటేశ్వర గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లిసన్ కేర్ఫుల్లీ, లిసన్ మై డియర్, నా ప్రశ్నకు తర్వాత ఇవి సమాధానం అని చెప్పి ముందే వచ్చింది కదా. నువ్వు వేరేది క్వశ్చన్ చేస్తే ఎట్లాను? నేను క్వశ్చన్ చేయడం లేదు ద్వారా, నేను క్వశ్చన్ చేయడం కాదు. రాష్ట్రంతో మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారు ఫారెన్ వెళ్ళాలని షెడ్యూల్ ఉందా? ముఖ్యమంత్రి గారు ఫారెన్ వెళ్ళాలని షెడ్యూల్ ఉందా మీ దగ్గర? షోమి ఆన్ పేపర్. ఆయన ఎక్కడ పోతారు మన చెప్తారు అనేది నాకు చెప్తారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తాడో తెలుసుకోవద్దా? ఫారెన్ వెళ్ళినట్టు షెడ్యూల్ ఉందండి మీ దగ్గర? ఎక్కడ ఉంది? చూపించు, నాకు చూపించు ఫస్ట్ ఆఫ్ ఆల్. knowingly you are discussing or unknowingly you are discussing? I don't understand. ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ డే టు డే, మినిట్ టు మినిట్ రావాలి. చంద్రబాబు నాయుడు గారు కనపడలేదంటే నువ్వు ఈ రాష్ట్రంలో నో ఐఎమ్ సారీ, ముఖ్యమంత్రి గారు ఫారెన్ వెళ్ళినట్టుగా ఎక్కడ కూడా షెడ్యూల్ రిలీజ్ కాలేదు. ఉంటే చూపించండి నాకు. ఆనరబుల్ మాజీ ఎమ్మెల్సీ గారు చూపించమనండి. ఈజ్ వెరీ క్లోజ్ టు సీఎంఓ కదా, ఈజ్ వెరీ క్లోజ్ టు సీఎంఓ కదా, ఆయన చూపించమనండి ఒకటి. ముఖ్యమంత్రి గారు ఫారెన్ వెళ్ళారు, ఫారెన్ వెళ్తే లండన్ వెళ్ళారు, లండన్ కాదు ఇంకో చోటుకి వెళ్ళారు, ఒకసారి చూపించమనండి నాకు. అరే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్.
నేను ఆశపడుతున్నానండి మా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం. ఒక సామాన్య పౌరుడుగా నాకు ఈరోజు కావాలైనా నువ్వేంటి ఎక్కడికి వెళ్తే నాకు ఎందుకని అంటావు? వాట్ ఇస్ దిస్? రైట్. ఏంటి ఈ టైప్ ఆఫ్ కూటమి ఆన్సర్లు వస్తే మాకు బాగుండదు. ఇది ఓకే. కూటమి ఆన్సర్స్ మీరు కూటమిలో ఉంటే మీరు ఏమైనా చేసుకుంటారా? దీపక్ రెడ్డి గారు మీరు అడ్జస్ట్ అయిపోతే సరిపోద్దా? ఓకే. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆర్ యూ రూలింగ్ పీపుల్ ఆర్ నాట్? స్టేట్ ఆర్ నాట్? స్టేట్ ఈస్ డిజైర్ టు నో. వర్మ గారు నేను మీ ద్వారా అడుగుతున్నాను. స్టేట్ ఈస్ వెరీ మచ్ వాంట్ టు నో వేర్ అవర్ హానరబుల్ సీఎం, వేర్ ఇస్ హీ? ఓకే. అట్లీస్ట్ దీపక్ రెడ్డి గారు ఇస్తే దీపక్ రెడ్డి గారు ఇస్తారండి. తులసిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు కానీ. తులసిరెడ్డి గారు నమస్తే. నేను ఇది ఏదో విమర్శించాలని మాట్లాడుతున్నాను. ఓకే. ఆయన సమాధానం చెప్తారులేండి. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, ఓకే. నీడ్ ఆఫ్ ద మినిట్. షెడ్యూల్ కావాలి నాకు, ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కావాలి. ఐ వాంట్ టు నో ఇట్. ఓకే. మీరు సింపుల్ గా ఆయన ఎక్కడికి పోతే మనకెందుకు చేస్తే ఇట్ ఈస్ నాట్ ఇన్స్టెంట్ ఫాన్స్ ఆఫ్ ఎనీ. వెంకటేశ్వర గారు మాట్లాడితే కానీ క్రాస్ టాక్ వల్ల ఉపయోగం లేదు. దీన్ని నోట్ చేసుకోండి. ఆయన అడిగిన ప్రశ్నలు మీ సమాధానం ఆయన అడిగారు, మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే లేదు. పవన్ కళ్యాణ్ గారు గురించి కాదు ఆయన మాట్లాడేది, మీకు రీచ్ అవ్వట్లేదు. అదే కదా నిజమే. ఓకే. తులసిరెడ్డి గారు తర్వాత మీకు కావాలంటే పంపిస్తాం అది. సరే ఓకే. తులసిరెడ్డి గారు సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్ ఏపీలో ఏంటి జరుగుతున్న రాజకీయ పరిణామాలు? న్యూ ఇయర్ అప్పుడే మొదలైంది.